హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఆంధ్ర స్టైలు ఉప్మా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది మా సైడ్ అయితే ఇలా చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బాంబే రవ్వతో చేస్తారు. దీంట్లో రవ్వలో కూడా డిఫరెంట్గా ఉంటుంది కదండి. అది మీడియం రవ్వ, బాంబే రవ్వ, దాంతో చేస్తాను. దానికి కావాల్సినవి తీసుకుందామండి. ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, టమాటో, మిర్చి, అలాగే కరివేపాకు తీసుకున్నాను, అంతేనండి. తర్వాత కడాయిలోకి 1 కప్పు వరకు బెంచ్ రవ్వ తీసుకునేసి ఒక 5 మినిట్స్ వరకు వేడిలో ఫ్రై చేసేసుకుందాం. ఇది కొద్దిగా దోరగా ఫ్రై అవ్వాలండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఇంట్లో చాలా ఇష్టపడతారండి. సో వీక్లీ వన్స్ అయినా చేస్తూ ఉంటాను. అంతే. ఇది ఫ్రై అయిన తర్వాత సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకుందాం. మళ్ళీ సేమ్ కడాయిలోకి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుందాం. ఆ తర్వాత ఆవాలు పోపు పెట్టేసుకుందామండి. ఆవాలు, తర్వాత శనగగింజలు. దీని బదులు మనము ముంత మామిడి పప్పు కూడా యాడ్ చేయొచ్చండి, బట్ నేను శనగగింజలు యాడ్ చేస్తాను. శనగగింజలు యాడ్ చేసి తర్వాత మిర్చి యాడ్ చేసేసుకున్నాను, సన్నగా తరిగి పెట్టుకున్న మిర్చి. ఆ తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాం. ఇవి రెండు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిందండి. ఇప్పుడు టమాటో యాడ్ చేసేసుకుందాం. నేను కరివేపాకు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తానండి. ఎందుకంటే అవి పిల్లలు తినేటప్పుడు కానీ, లేదంటే ఇంట్లో ఎవరు తిన్నా కానీ పక్కకు పెట్టకుండా తినేస్తారు. కాబట్టి నేను స్మాల్ పీసెస్గా కట్ చేసి వేసేసుకుంటాను. ఇప్పుడు టమాటో యాడ్ చేసేసుకుందాం. టమాటాను కూడా బాగా కొద్దిగా ఉడికేంతవరకు ఫ్రై చేసుకుందామండి. ఆయిల్లోనే బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీనికి తగినంత సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇంకాసేపు ఫ్రై చేస్తాం. తర్వాత కొద్దిగా నేను పసుపు యాడ్ చేస్తానండి. టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది తినడానికి. సో కొద్దిగా నేను పసుపు అయితే యాడ్ చేస్తాను. ఇది లెమన్ కూడా హాఫ్ పీస్ వరకు లెమన్ యాడ్ చేసుకుంటాను. ఇది టేస్ట్ బాగా వస్తుంది. తర్వాత పసుపు యాడ్ చేస్తాను. అంతే అండి. ఇది రవ్వ కూడా యాడ్ చేసేసుకొని కాసేపు ఫ్రై చేసేసుకుంటాం. అన్నీ ఆనియన్ అంతా బాగా కలిసేంతవరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకుందాం. అంతే అండి, ఫ్రై అయింది కదా. దీన్ని పక్కకు పెట్టేసుకునేసి వాటర్ నేను సపరేట్గా దాన్ని కాంచుకుంటానండి. దీనికి తగినంత వాటరు నేను 1 కప్ తీసుకున్నాను కాబట్టి 2 కప్స్కు సరిపడేంత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది చూడండి బాగా తెల్లుతుంది కదా. తెల్లేటప్పుడు తీసి దీంట్లోకి వేసేసుకుందాం. అలా వేసేదానివల్ల రవ్వ బాగా ఉడుకుతుందండి. కొంతమంది అయితే అలాగే డైరెక్ట్గా వాటర్ యాడ్ చేస్తారు, బట్ నాకు అలా ఇష్టం ఉండదు. ఇలా అయితే బాగుంటుంది. అంతేనండి. ఇది పక్కకు వచ్చేంత కాసేపు దీన్ని అలా కలిపేసుకుందాం. అంతే అండి, దగ్గర పడుతుంది కదా. స్టవ్ దగ్గర పడింది బాగా. స్టవ్ ఆఫ్ చేసేసి కాసేపు సిమ్లోనే దీన్ని ఉంచేస్తాం ఒక 5 మినిట్స్ వరకు. తర్వాత నేను కొద్దిగా దీనికి నెయ్యి వేసుకున్నానండి.
నెయ్యి అంతా బాగా కరిగి పట్టింది దీనికి. అంతే అండి, ఉప్మా రెడీ అయిపోయింది. వేడి వేడిగా చట్నీ వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తినడానికి రెడీగా ఉంది. యమ్మీ.